మిత్రమా, గాయం కానివాడు, గతం లేనివాడు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. దానిలో నువ్వు కొత్త కాదు, నేను పాత కాదు. అలవాటులో పొరపాట్లు జరగవచ్చు, కానీ పొరపాటే అలవాటుగా మారకూడదు. మనం తలపెట్టిన కార్యం మంచిదే అని మనకు నమ్మకం కలిగినప్పుడు అవాంతరాలు ఎన్ని ఎదురైనా సరే అస్సలు పట్టించుకోవద్దు. మనశ్శాంతి కోసం వ్యసనాలకు బానిసై జీవితాన్ని వ్యర్థం చేసుకోవడం మూర్ఖుల యొక్క లక్షణం. ఎదురు చూసే ఓపిక కనుక మీకు ఉంటే మీకు దూరమైన ప్రతీదీ మరొక రూపంలో మీ ముందు ఉంటుంది. ప్రేమను పొంది ద్వేషాన్ని పంచే మనసులు పాలు త్రాగి విషము కక్కే కోడె త్రాచు లాంటి వారు. అలాంటి వారికి చాలా దూరంగా ఉండండి. జీవితం ప్రశాంతంగా ఉంటుంది. నువ్వు భయపడి ఏడుస్తున్న ప్రతిసారి నీ కన్నీళ్లను దోసిళ్లలో పట్టి ఆనందిస్తుంది ఈ లోకం. ధైర్యంతో ఒక్క అడుగు ముందుకు వేసి చూడు. ఈ లోకమంతా భయపడి ఆ నీటితోనే నీ పాదాలు కడుగుతుంది. ఎప్పుడైనా సరే అడిగే ప్రశ్నలో పద్ధతి ఉంటే వచ్చే సమాధానంలో కూడా సంస్కారం ఉంటుంది. ముద్దాడిన కత్తి గాయమే చేస్తుంది. తెగనరుకుతున్న చెట్టు నీడనే ఇస్తుంది. మనం ఎంత చేసినా ఏమి చేసినా ఎవరి గుణం వారిదే. ఒక ఆడపిల్ల జీవితంలో ఆదరించే అమ్మా నాన్న అయినా ఉండాలి, లేకుంటే ప్రాణంగా ప్రేమించే భర్త అయినా ఉండాలి. లేకపోతే ఆ జీవితం నరకం అవుతుంది. అది అనుభవించే వాళ్ళకే తెలుసు. కాదంటారా? ధన్యవాదాలు.